విశ్వం ఏర్పాటు గురించి అత్యంత ఆమోదించబడిన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఒక చిన్న, అనంతంగా దట్టమైన బిందువు నుండి భారీ విస్ఫోటంతో ప్రారంభమైంది. ఆ విస్ఫోటం తర్వాత విశ్వం అన్ని దిశలలో విస్తరిస్తూనే ఉంది. ఈ విస్తరణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బిగ్ బ్యాంగ్ తర్వాత ఏం జరిగింది? పదార్థం ఏర్పడటం, విస్ఫోటం తర్వాత ప్రాథమిక కణాలు ఏర్పడ్డాయి. ఈ కణాలు క్రమంగా కలిసిపోయి హైడ్రోజన్, హీలియం వంటి తేలికైన మూలకాలను ఏర్పరిచాయి. నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడటం, గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ మూలకాలు కలిసిపోయి నక్షత్రాలు, గెలాక్సీలను ఏర్పరిచాయి. భారీ మూలకాలు ఏర్పడటం, నక్షత్రాల లోపల అధిక ఉష్ణోగ్రత, పీడనం వల్ల భారీ మూలకాలు ఏర్పడ్డాయి. గ్రహాలు ఏర్పడటం, నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న పదార్థం కణికలు కలిసిపోయి గ్రహాలు ఏర్పడ్డాయి.